సబితేంద్ర రెడ్డి గారు మాట్లాడదాం. మేడం, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? బాగా జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూసి బీఆర్ఎస్ పార్టీ కోటేస్తాం, గెలిపిస్తాము. రాష్ట్రానికి కేసీఆర్ గారు లేక ఎంత నష్టం జరిగింది అనేది వాళ్ళే చెప్తున్నారు. ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఒక్కొక్క కథ. ఇప్పుడే వస్తూ ఉంటే దారిలో హైదరాబాద్లో వచ్చి జస్ట్ రేకులు వేసుకున్నాను కొట్టి పడేసిపోయినారు. బాబు 20 ఏళ్ళ నుండి నేను ఇట్లే వ్యాపారం నడిపిస్తున్నా, ఇప్పుడు ఏం కష్టం వచ్చిందంటే నథింగ్ డూయింగ్ తీసేసి ఎన్పీకి పడేసిపోయినారు. అందుకే ప్రజలందరూ కూడా ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలా, సునీత గారిని గెలిపించుకోవాలా, మాగంటి గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకొని, కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్, కేటీఆర్ గారు చేసిన దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. పూర్తిగా కూడా ఎవరైతే పబ్లిక్ కూడా రౌడీ షీట్ రాజు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు మేడం? అంటే ప్రజలంతా అమాయకులేం గారు, ఎవరు ఏంటి అనేది అనాలిసిస్ చేస్తారు. బెదిరింపులకో ఇంకా దేనికో భయపడే వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఒకసారి కేసీఆర్ని బోడగొట్టుకున్నాం, ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది, హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ పోతుందని ఇప్పటికీ అందరూ బాధపడుతున్నారు. మొన్న ఈ మధ్య ఇక్కడ ఒక షాప్ ఓపెనింగ్ వచ్చిన నేను, అక్కడ ఎవరో కూడా నాకు తెలియదు. ఒక అతను వచ్చి చెప్తా ఉన్నాడు, అమ్మ కేసీఆర్కి ఉన్న రోజులు ఎంత బాగా రియల్ ఎస్టేట్ నడిచింది, ఎక్కడ అపార్ట్మెంట్లు కట్టినా సేల్ అయ్యాయి, కానీ 2 సంవత్సరాల నుండి కనీసం మా సైడ్ తిరిగి చూసే వాళ్ళు లేరు, బట్ వేధింపులు ఎక్కువైనాయి అని చెప్తున్నారు. ఇవన్నీ బేరీజ్ వేసుకొని ప్రజలందరూ కూడా బెదిరింపులకో దబాయింపులకో ఎవరు భయపడ్డారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి సూచన ఇస్తారు మేడం? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విఘ్నులు, ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్లో నేను చూసిన పరిస్థితుల్లో 80% స్లమ్ ఏరియాలు, అంటే రోజు కష్టపడితే కానీ బ్రతకలేని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, అయ్యో కేసీఆర్ గారిని బోడగొట్టుకొని రాష్ట్రం నష్టపోయింది, ఇక్కడ మేము గెలిపించిన కేసీఆర్ని కానీ వేరే దగ్గర నష్టపోయినామనే బాధ ఈరోజు అందరు పడుతూ ఉన్నారు. ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా దయచేసి విఘ్నులు ఉన్న ఓటర్లు అందరూ కూడా జూబ్లీహిల్స్ ఓటర్ సోదరులకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక యూరియా బస్తా కావాలంటే గంటలు రోజులు లైన్లో నిలబడే దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది. రైతన్నల కష్టాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు 6 గ్యారెంటీలు ఇచ్చున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన ప్రభుత్వం ఈరోజు గాలికి వదిలేసి వాళ్ళ పంపకాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ సెటిల్మెంట్ల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి గారి ఇంటి మీదకే పోలీసు వాళ్ళని పంపించారంటే ఈ పాలన ఎట్లుందో ఇప్పటికి అర్థం చేసుకున్నారు. కాబట్టి అందరినీ కూడా కోరుతా ఉన్నాను, మళ్ళీ మంచి పాలన వచ్చి ఈ రాష్ట్రం మళ్ళీ పురోగతిలో ఉండి దేశంలో మొదటి స్థానంలో రావాలంటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం కలగకుండా మళ్ళీ పెట్టుబడులన్నీ కూడా వెళ్ళేలా తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకంత ఉపాధి దొరకాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. మరి ఆ విధంగా రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. అన్నిటికన్నా ఎక్కువగా ఇంకా 3 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు కానీ పొరపాటు జరుగుతాయి. మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఇప్పటికే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మళ్ళీ రేపొద్దున పొరపాటు జరిగితే ఇంకా దారుణంగా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కనువిప్పగలగాలంటే ఒక చెంపపెట్టలాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని గెలిపిస్తేనే ఈ ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ఆలోచించి దయచేసి ఓటర్లు అందరూ కూడా బయటకు వచ్చి ఓటేయండి. అన్నిటికైనా ముఖ్యంగా గోపీనాథ్ గారి భార్య ఈరోజు నిలిచింది. భర్తను పొడగొట్టుకొని తన కుటుంబంతో పాటు తన నియోజకవర్గ ప్రజలు కూడా ఒక కుటుంబంగా భావించింది ఆమె. కాబట్టి అడుగు ముందుకేసి, కాబట్టి మీకోసం తను వస్తూ ఉంది. మీరందరూ కూడా ఆదరించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఆమెను గెలిపించమని కోరుతాం. పూర్తిగా కూడా కృత్రిమ ఏడుపంటూ కూడా పొన్నం ప్రభాకర్ చేసిన ఎట్లా చూస్తారు? అంటే అది మీరు వింటుంటేనే బాధిస్తుంది. మీరు అట్లా ఒక్క మాట అనగానే గుండె లోతులకి వెళ్ళి కలుక్కుమంటుంది. భర్త చనిపోతే ఏ భార్య కూడా కృత్రిమంగా ఏడోరండి, అది సాధ్యం కాదు కూడా. ఏడో అమ్మ అని చెప్తే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అంత పెద్ద కుటుంబాన్ని నాకు అప్పచెప్పారని ఆమె అంతమందిని చూసుకొని, గోపీనాథ్ గారి కోసం ఇంతమంది ఉన్నారా, ఇంతమంది కుటుంబం నాకుందా, ఇంత పెద్ద కుటుంబాన్ని అని తన కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటే దాన్ని కూడా రాజకీయ అపహాస్యం చేయడం ఏంటి? ఎవరన్నా ఏ ఆడబిడ్డన్నా దాన్ని హర్షిస్తారా? ఎందుకంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఎట్లా ఓడిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కాక ఒక మహిళా సోదరిమణి భర్త చనిపోయి ఏడుస్తున్న మహిళ అన్నింటినీ కూడా రాజకీయ అపహాస్యం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మహిళా సోదరిమణి అందరూ బుద్ధి చెప్తారు. ఇంకో విషయం కూడా, ఆటోలో ఈరోజు ఇప్పుడు మేము ఆటోలో వచ్చినాం. ఆటోలో ఏంటి, మహిళలకు మేము ఫ్రీగా బస్సు ఇచ్చినాము, ఫ్రీ బస్ పెట్టినామని చెప్పేసి ఆటో వాళ్ళకి కడుపు కొట్టింది. ఏం చెప్పారు, ఆటో వాళ్ళకి 12,000 ఇస్తామని అన్నారు సంవత్సరానికి. 2 సంవత్సరాలు అయింది, 24,000 ఇవ్వాలి కదా. అదే కాకుండా మహిళా సోదరులకు 1 సంవత్సరం బాగానే ఫ్రీ బస్ ఇచ్చారు. 2వ సంవత్సరం నుండి ఏం చేస్తున్నారు, వాళ్ళ భర్తలకి డబుల్ ఛార్జ్ చేశారు. మహిళా సోదరు మన పర్సులకి వెళ్ళి తీస్తేనేమో బాధపడుతుంది, భర్త జేబులకి వెళ్ళి తీస్తే ఏం కదా, ఏదైనా కుటుంబానికే కదా ఇబ్బంది. ఎందుకు వాళ్ళకి ఫ్రీ బస్ అని ఎందుకు ఇచ్చేస్తున్నారు? 2,500 ఇవ్వండి, వాళ్ళు ఫ్రీ బస్ కూడా మిమ్మల్ని అడిగారు.
ఫ్రీ బస్ అని మోకా చూపించి ఆశ చూపించి ఈరోజు మహిళలకు ఉన్న 2,500 ఎగ్గొట్టేసి ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఆటో వాళ్ళకి 12,000 వదిలేసి ఎగ్గొట్టిన్నారు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇస్తున్న 6 హామీలను అటకెక్కించున్నారు, 420 హామీలను కూడా అటకెక్కించున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నటిస్తున్నారు తప్పిస్తే హార్ట్ఫుల్గా చేయాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయండి, ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చినట్టు చేయమని కోరుతాము.